కుటుంబములో గనక క్రీస్తు మాటలకు, దేవుని యొక్క వాక్యానికి గనక మనము స్థానం ఇస్తే తర్వాత జరిగే పరిణామాలు ఏంటంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు వీరు మన యొద్దకు వచ్చి నివాసము చేయాలని వారు ఆశ కలిగి ఉన్నారు. వారు మనల్ని కోరుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు మీ కుటుంబాల్లో నాకు స్థానాన్ని ఇస్తున్నారా? మీరు మీ కుటుంబాల్లో నా మాటకు మీరు విలువనిస్తే మీ యొద్దకు మేము వచ్చి నివాసము చేస్తామంటున్నారు. గమనించండి, సర్వలోకమును కలిగించిన సృష్టికర్త అయిన ఆయనే మన నివాసంలోకి వచ్చి ఆయన మన ఇంట్లో ఉంటే మనం ప్రభువా నాకు ఇంకేదో కావాలని ప్రార్థన చేసిన అవసరం ఉంటుందా? మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఆయన మనం ఆహ్వానించుకోకుండా ప్రభువా ఉప్పు లేదు ప్రభువా, పప్పు లేదు ప్రభువా, కారం లేదు ప్రభువా, ఏదేదో ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువే మన నివాసంలోకి ఉంటే మనకి ఏది అవసరమో ఆయన ఎరిగిన వాడు. అడగక మునిపే మన అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చువాడు. మన లైఫ్లో మనం చేయాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, మన కుటుంబాల్లో ప్రభువుకు మనము స్థానాన్ని ఏర్పాటు చేయాలి. స్థానాన్ని ఏర్పాటు చేయడం అంటే ఒక ఫ్రేమ్ కట్టేసి అక్కడ ఫోటో పెట్టేసి దండేసేసి కొవ్వొత్తులు వెలిగించేసి సాంబ్రాణి కడ్డీలు వెలిగించడం కాదు. స్థానం ఇవ్వడం అంటే ఆయన ఈ వాక్యము ద్వారా ఏది మాట్లాడుతున్నాడో ఆ వాక్యానికి మనము చోటు ఇవ్వాలి. ఆ వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అలా బ్రతకకపోవడం వలననే కుటుంబాల్లో ఏం లేదు చెప్పండి, సంతోషం, సమాధానం. ఎప్పుడు చూసినా గొడవలే. గొడవలు ఎందుకు వస్తాయి అంటే, వాక్యము మీ కుటుంబంలో లేదు కాబట్టి గొడవలు వస్తాయి. సంతోషం ఎందుకు ఉంటుంది అని అంటే, వాక్యం మీ కుటుంబంలో ఉంది కాబట్టి సంతోషం.